ఫ్రెండ్స్ రాజనీడుమూరికి శ్యామిలి అనే అమ్మాయితో పెళ్ళయింది. 2016లో వీళ్ళకి పెళ్ళయింది. 2022లో వీళ్ళు విడిపోయారు. అయితే ఇక రాజ్ అలాగే శ్యామిలికి ఇద్దరికీ కూడా ఒక పాప పుట్టిందని, అయితే ఆ పాప మొత్తం బాధ్యతలు సమంతనే తీసుకుంటుందని, అయితే సమంత విషయంలో చాలామంది చాలా రకాలుగా ట్రోల్స్ చేశారు. ముఖ్యంగా చెప్పాలి అంటే మొదటి భార్య నుంచి రాజ్‌ని విడగొట్టింది సమంత అని కూడా చాలామంది నెగెటివ్‌గా కామెంట్స్ పెట్టారు. కాకపోతే వాటన్నిటికి కూడా ఒక సమాధానం అయితే ఇచ్చింది రాజ్ నిడుమూరి మొదటి భార్య. అయితే తనేమందంటే, రాజ్ నిడుమూరు ఇప్పుడు తన లైఫ్‌లో కొత్త ఫేజ్‌ని స్టార్ట్ చేశాడు. మొదటిసారి తండ్రి కాబోతున్నాడు. ఆ ఒక ఫీలింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో నాకు చాలా బాగా తెలుసు అంటూ రాజ్ నిడుమూరికి, శ్యామిలికి మధ్య పిల్లలు లేరు అన్న విషయాన్ని తను ఈ రకంగా చెప్పింది. అయితే ఇక రాజ్ నిడుమూరి ఎత్తుకున్న పాప ఎవరో కాదండి. ఆ పాప రాజ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ డీకే కూతురనమాట. అయితే వాళ్ళ అమ్మాయి అంటే అప్పట్లో రాజ్ అలాగే శ్యామిలి ఇద్దరికీ కూడా చాలా అంటే చాలా ఇష్టంగా ఉండేది. సో, ఆ రకంగా వాళ్ళిద్దరూ గూడా చాలా ఇష్టంగా ఆ పాపని చూసుకునేవారు. అయితే ఈ ఈ క్రమంలో రాజ్ అలాగే సమంత విషయంలో శ్యామిలి గురించి వస్తున్న రూమర్స్ అన్నీ కూడా అది ఫేక్ అని. అంటే రాజ్ సమంతని ప్రేమించే కన్నా ముందే వాళ్ళిద్దరు విడిపోయారు. వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత రాజ్ సమంతని ఇష్టపడటం జరిగిందనమాట. సో, అలా వాళ్ళిద్దరూ ఒకటయ్యి పెళ్లి చేసుకున్నారు. సో, ఇప్పుడు ఎవరైనా సమంతని ట్రోల్ చేద్దాం అనుకున్నా కూడా అది అబద్ధం అని తెలుస్తుంది.